సాదర ప్రణామాలు. లేట్ అయిపోయింది అని ఇంతమంది భక్తులు ఇంకా వెయిట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. కళావతి మాతాజీ, మీరు చదువుతారా అండి? క్లియర్గా లౌడ్గా చదవాలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుందా ప్రభుజీ? చదవటం స్టార్ట్ చేయండి మాతాజీ, స్క్రీన్ పైన చూపిస్తే. ఇంకా అన్ని అవతారములకు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని స్వ అంశములు, పరోక్షముగా అవి స్వ అంశాలు. కాని శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా భగవానుడే. సదా దేవతల శాసనమును భ్రష్టము చేయి యత్నించు జ్ఞానయోగము, భక్తియుక్త సేవ లేక కృష్ణ చైతన్యము అను 3 మార్గములు ఉన్నవి. తార్కిక జ్ఞాన మార్గముచే శ్రీకృష్ణుని నిరాకార బ్రహ్మస్వరూపము తెలియవచ్చును. ధ్యాన యోగ సాధనచే శ్రీకృష్ణుని సర్వవ్యాపక రూపమైన పరమాత్మ తత్వము అర్థమగును. కృష్ణ చైతన్యముతో కూడిన భక్తియుక్త సేవచే శ్రీకృష్ణ భగవానుడే అనుభవమునకు వచ్చును. శ్రీమద్ భాగవతము నుండి 1.2.11 శ్రీ చైతన్య మహాప్రభువు ఈ క్రింది శ్లోకమును కూడా ఉదహరించారు. వదంతి తత్తత్వ విదత్తస్త్వం యజ్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మతి భగవాన్ ఇది శబ్యతే. తత్వజ్ఞులు ఈ పరతత్వము నిరాకార బ్రహ్మమనియు సర్వ వ్యాపకుడైన పరమాత్ముడనియు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడనియు నిర్వర్ణింతురు. అనగా నిర్గుణ ప్రకాశమైన బ్రహ్మమును, సర్వ వ్యాపకుడైన పరమాత్ముడును, దేవాది దేవుడైన భగవానుడును తత్వతాహ ఒకరే. కాని సాధనకు ఎంచుకునిన మార్గము అనుసరించి ఆయనను బ్రహ్మముగానే పరమాత్మని గాను భగవానుని గాను గ్రహింతురు. నిరాకార బ్రహ్మను భూతిచే కేవలము శ్రీకృష్ణుని దివ్యదేహము నుండి వెలువడు బ్రహ్మజ్యోతి మాత్రమే గోచరమగును. ఈ బ్రహ్మజ్యోతిని సూర్యరశ్మితో పోల్చెదరు. సూర్యమండలములో సూర్యదేవుడున్నాడు. సూర్యదేవుని నుండి వెలువడు తేజోమయ ప్రకాశము ఉన్నది. ఈ విధముగానే బ్రహ్మజ్యోతి అనగా నిరాకార బ్రహ్మము కేవలము శ్రీకృష్ణుని దేహము నుండి వెలువడు స్వయం ప్రకాశము మాత్రమే. ఈ వివరణను సమర్థించుటకు శ్రీ చైతన్య మహాప్రభువు బ్రహ్మ సంహిత నుండి ఒక ముఖ్యమైన శ్లోకమును 5.40 ఉదహరించింది. ఆ శ్లోకములో బ్రహ్మ ఇట్లనేను: యస్య ప్రభవతో జగదండ కోటిశ్వ శేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కల మనంత శేషభూతం గోవిందమాది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణుని స్వయం ప్రకాశముచే బ్రహ్మజ్యోతి ప్రకాశితమగుచున్నది. ఈ బ్రహ్మజ్యోతిలో అసంఖ్యాకమైన బ్రహ్మాండములున్నవి. ప్రతి బ్రహ్మాండమునందు అసంఖ్యాకమైన లోకములు ఉన్నవి. అట్టి ఆదిపురుషుడైన గోవిందునకు నేను భజించుచున్నాను. ఇంకను ప్రతి జీవి దేహములో గల సర్వవ్యాపకుడైన పరమాత్ముడు కేవలము శ్రీకృష్ణుని స్వ అంశక అనియు, కాని శ్రీకృష్ణుడు సర్వాత్ముడొకటచే ఆయనను పరమాత్ముడందరని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపెను. ఈ సందర్భమున ఆయన శ్రీమద్ భాగవతములో పరీక్షిత్తునకు శుకదేవ గోస్వామికి నడుమ సాగిన సంవాదము నుండి ఒక శ్లోకమును 10.14.55 ఉదహరించను. శ్రీకృష్ణుని బృందావన దివ్యలీలను వినుచున్న సమయంలో శ్రీకృష్ణునితో బృందావన వాసులను అంతటి గాఢమైన అనుబంధము ఎందుకు కలిగినదని పరీక్షిత్తు తన గురువైన శుకదేవ గోస్వామిని ప్రశ్నించెను. అప్పుడు శుకదేవ గోస్వామి ఇట్లు సమాధానం ఇచ్చాను: కృష్ణమేన మవేహి స్వమాత్మ నమఖిలాత్మనాం జగద్దితాయ సోవ్యతః దేహి వా భాతి మాయయా. అన్ని ఆత్మలకు ఆత్మ శ్రీకృష్ణుడు. ఎందుకనగా ఆయన ప్రత్యేగాత్మలను ఆత్మ
సర్వ వ్యాపకమైన పరమాత్ముని ఆత్మయు ఆయనయే. జనులకు ఆకర్షించుటకును తాను నిరాకారుడను కానని తెలుపుటకును ఆయన బృందావనములో మానవుని వలె నటించుచున్నాడు. ఇతర జీవుల వలనే భగవంతునకు కూడా ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నది. కానీ ఆయన వారికంటే ఎందులకు భిన్నుడనగా ఆయన పరమేశ్వరుడు. జీవులందరూ ఆయనకు అధీనులు. ఇతర జీవులందరూ ఆయన సాన్నిధ్యములో ఆధ్యాత్మిక ఆనందము, శాశ్వత జీవితము, పరిపూర్ణ జ్ఞానమును అనుభవించగలరు. ఈ సందర్భమున భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునులకు తెలిపిన అంశములను వివరించు శ్లోకము 10.42. ఒక దానిని శ్రీ చైతన్య మహాప్రభువు ఉదహరించను. తన వివిధ విభూతులను వర్ణించుచు శ్రీకృష్ణుడు తానే తన స్వయంశమైన గర్భోదకశాయి విష్ణువుగా ప్రవేశించునని, మరియు అంతేకాకుండా ప్రతి విశ్వంలోనికి క్షీరోదకశాయి విష్ణువుగా ప్రతి జీవి హృదయములో పరమాత్మునిగా వ్యాపించునని అర్జునులకు తెలిపెను. ఎవరైనాను పరమ సత్యమును సంపూర్ణముగా గ్రహించగోరినచో అతడు పూర్తిగా కృష్ణ చైతన్యముతో భక్తియుక్త మార్గమును అనుసరించవలెనని శ్రీకృష్ణ భగవానుడే సూచించెను. అప్పుడు పరమ సత్యము యొక్క స్వయం రూపమును పరిపూర్ణముగా గ్రహించుటకు సాధ్యమగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భాగవతం పరమహంస సంహిత, శ్రీమద్భాగవతం అమల పురాణం, శ్రీమద్భాగవతం సర్వశ్రేష్టమైన గ్రంథం. శ్రీమద్భాగవతం అత్యంత ముఖ్యమైన గ్రంథము. మన ఆర్గనైజర్స్ స్క్రీన్ ఇచ్చేస్తారా? స్క్రీన్ శ్రీమద్భాగవతంలో ఒక్క విషయం ఏమి చెప్పారు భాగవత మహాత్మ్యంలో అంటే, ఏదైతే భాగవతం ఉన్నదో ఆ భాగవతాన్ని ఒక త్రాసు ఉంటుంది కదండి, త్రాసు పక్కన ఒక దగ్గర భాగవతం పెట్టి ఇంకొక పక్కన సకల వేద శాస్త్ర పురాణాలన్నీ పెట్టినా సరే భాగవతానికి సరి సమానం అవ్వలేదట. భాగవతం ఒక పక్కన పెట్టి సకల వేద శాస్త్ర ఉపనిషద్ వాంగ్మయాలన్నీ ఇంకొక పక్కన పెడితే భాగవతానికి సరి సమానం అవ్వలేదట. అంత విలువైనది, అంత గొప్పదైనది శ్రీమద్ భాగవతం. మన ఆచార్యులైన శ్రీల రూప గోస్వామి శ్రీమద్ భాగవతం అంటే ఒక లైన్ అని చెప్తారు భాగవతంలో. మిగతాదంతా కూడా ఆ లైన్ యొక్క ఎక్స్ప్లెనేషనే అని అంటారు. మీకు తెలిసిన ఏంటి ఆ లైన్ అనేది? శ్రీమద్ భాగవతం అంటే ఒక లైన్ అంతే. మిగతాదంతా కూడా ఆ లైన్ యొక్క ఎక్స్ప్లెనేషనే. తెలుసా ఎవరికైనా ఈ విషయం? తెలిస్తే కామెంట్ బాక్స్ లో పెట్టండి చూద్దాం. శ్రీమద్ భాగవతము అనంటే ఒకటే ఒక్క లైన్, మిగతా అదంతా ఆ లైన్ ని గ్లోరిఫై చేయటమే. ఓకే, ఎవరికి తెలియదట చెప్తాను నేను. కాదు, చెప్తాను.
కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇది ఈ లైన్ శ్రీమద్భాగవతం అంటే. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ లైన్ కి ఎక్స్ప్లెనేషనే శ్రీమద్భాగవతం మొత్తం. కృష్ణుడు అవతారము కాదు, కృష్ణుడు అవతారి. కృష్ణుడు అవతారము కాదు, కృష్ణుడు అవతారి. ఏతేజాంస కల పుంస. మిగతావన్నీ కూడా భగవంతుడి యొక్క కలలు. మిగతా అవతారాలన్నీ కూడా భగవంతుడి యొక్క కలలైతే కృష్ణుడే స్వయం భగవాన్. కృష్ణుడి దగ్గర నుంచి మొట్టమొదటి ఎక్స్పాన్షన్ బలరాముడైతే, బలరాముడి నుంచి వచ్చేది మొట్టమొదటి చతుర్వ్యూహము అని అంటారు. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ. అటువంటి స్వరూపములలో నుంచి వచ్చేది మహావిష్ణువు. మహావిష్ణువు వచ్చాక అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చతుర్వ్యూహం వస్తుంది. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ. అక్కడి నుంచి క్షీరోదకశాయి, గర్భోదకశాయి. ఇలా వివిధ రూపములలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధామృతం మళ్ళీ మనం ఇంకా విస్తీర్ణంగా చదువుకున్నప్పుడు ఇవన్నీ విషయాలు అందులో వస్తాయి. మీకు ఒక విషయం తెలుసా? మీకు చూపిస్తాను. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను చదివిన ప్రతి పుస్తకాల్లో, శిల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలలో మేము నోట్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. మాకు ఇంకా గుర్తుంది, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య చదివినప్పుడు గుణావతార, విభవ అవతార, శక్తావేశ అవతార, ఈ అవతార, ఈ మన్వంతర అవతార, వీటన్ని రాసుకొని, ఈ యూనివర్స్ స్ట్రక్చర్ అంతా రాసుకొని, భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్స్ అంతా రాసుకొని చార్ట్లు లాగా తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళం అనమాట మా దగ్గర. వాటన్నిటి ఇంకా భద్రపరిచి ఉన్నాయి. మేము చూపిస్తాం మీకు ఎప్పుడైనా సమయం మాకు దొరికితే. కాబట్టి మనం ఇంట్రెస్ట్‌గా చదువుకునేవన్నీ ఇంట్రెస్ట్‌గా చదువుకోవాలి. ఇప్పుడు భక్తి శాస్త్రం చేస్తున్నారు మీరందరూ కూడా. ఇంట్రెస్ట్ పెట్టి, నోట్స్ పెట్టుకొని, నోట్‌బుక్ పెట్టుకొని, మీరు నీట్‌గా నోట్స్ రాసుకుంటూ చదువుకుంటే ఇంకా అది ఫర్ ఎవర్ మీతో పాటు ఉంటుంది. ఫర్ ఎవర్ మీరు బ్రహ్మాండంగా దాన్ని రిఫర్ చేసుకొని, భగవద్గీత అసలు మీరు ఆశ్చర్యపోతారు. నిన్న మేము ఒక ఊరికెళ్ళాం. ఎలాంటి ఊరది అనంటే, మాతోటొచ్చాడు నితాయి. ఏమన్నాడో తెలుసా? ప్రభుజీ, రోడ్‌లో గుంటలున్నట్టు లేవు, గుంటలలో మధ్యలో రోడ్ ఉన్నట్టుంది మనం వెళ్ళే ప్రదేశం అన్నాడు. ఆదిలాబాదే ఒక మారుమూల ప్రదేశం అంటే ఇక్కడి నుంచి ఇంకొక అరగంట 45 మినిట్స్ వెళ్ళాలి. ఇంటీరియర్ అన్నమాట. అక్కడ ఒక భవ్యమైన రామాలయం ఉంది. మేము వెళ్ళేసరికి సుమారుగా 8:30 అయిపోయింది. ఎందుకంటే మేము ఆ జీపీఎస్ రాంగ్ చూపించేసరికి మేము ఇంకొక డైరెక్షన్‌లో ఎళ్లి మళ్ళీ వెనకాల తిరిగి ఇంకో డైరెక్షన్‌లో ఎళ్ళాం. ఎంతయిందో తెలుసా? అక్కడ ఎంతమందొచ్చారో తెలుసా? 300 కంటే ఎక్కువ మంది అక్కడుండే ఊర్లో వాళ్ళందరూ అక్కడొచ్చారు. అక్కడ ఎంత విశేషంగా జరిగిందంటే అసలు వాళ్ళకుండే రామాయణ జ్ఞానము, వాళ్ళడిగిన ప్రశ్నలు, వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్‌కి మేము ప్రతిసారి ఆదిలాబాద్ వచ్చినప్పుడు అక్కడికెళ్తామని చెప్పేసొచ్చాం వాళ్ళకి. ఎలాంటి ప్రశ్నలడిగారంటే, అసలు మీరు ప్రశ్నలు విన్నారనుకోండి ఆశ్చర్యపోతారు. మళ్ళీ పునర్జన్మ ఉండదు.
రావద్దంటే ఏం చెయ్యాలి? ఒక ప్రశ్న. హిందువులంటే తప్పనిసరిగా బొట్టు ఉండాలి. ఈ మధ్య బొట్టు పెట్టుకోవట్లేదు. అందరికి మీరు బొట్టు యొక్క ప్రాధాన్యత చెప్పండి. ఫస్ట్ గురువుకి దండం పెట్టాలా? గోవిందుడికి దండం పెట్టాలా? ఇలాంటి ప్రశ్నలు. రాత్రి మా ప్రవచనం అక్కడ ప్రవచనం అంటే ఆ ఇంటరాక్షన్ అయిపోయేసరికి 10 దాటింది. మేమింకా మీరెళ్ళాలి ఇంటికి అంటే, "ఏం అవసరం లేదు ప్రభుజీ చెప్తూ ఉండండి మీరు. మేము మాకు ప్రశ్నలున్నాయి. మేము అడుగుతూ ఉంటాం" అంటున్నారు వాళ్ళు. 10 దాటిపోయాక కూడా. అంత ఇంట్రెస్ట్‌గా విన్నారసలు పిల్లలు, అసలు యూత్ అయితే ఎంతమందొచ్చారో అసలు. తర్వాత చెప్పారు మాకు. ప్రభుజీ మేము రామనవమి నవరాత్రులు అంతా కూడా ఒక మా ఊర్లో ఉండే రామాయణ పారాయణ చేస్తే మేమందరం వెళ్లి ఆయన దగ్గర కూర్చొని ఇదే భవనంలో 9 రోజులు 2 గంటలు విన్నాం మేము. అందుకు వాళ్ళకి ఆ నిష్ట వచ్చింది. మనం ఎప్పుడు చదువుకోవడానికి ఆధ్యాత్మికంగా ముందుకి నడవడానికి వయసుతో సంబంధం లేదండి. చదువుతో ఇప్పుడు మేము ఒక 2 ఇయర్స్ ఒక మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాం జీబీసీ కాలేజ్ అని. ప్రతి వారం కూడా 20 గంటలు ఇవ్వాలి స్టడీస్‌కి. ప్రతి వారం 20 గంటలు. ఆన్‌లైన్ కోర్స్ అని, తర్వాత మళ్ళీ ఆన్‌లైన్ క్లాసెస్ అని, దాని తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ అని, అసైన్‌మెంట్స్ అని, సబ్మిషన్స్ అని వామ్మో! ఇంత అంత గాదు. కానీ చేస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే మన యొక్క నేర్చుకోవటానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదెప్పుడైనా. నేర్చుకోవడానికి కామా ఉంటుందేమో కానీ, ఫుల్ స్టాప్ ఉండకూడదు. లాస్ట్ టైమ్ భక్తి శాస్త్రి కోర్స్‌లో మేము జూసాం. అత్యంత శ్రద్ధగా మీరందరూ ఇన్నారు. ఈ రోజు నుంచి మనం మొట్టమొదటి అధ్యాయం భగవద్గీత మనందరం ప్రారంభం జేసుకోబోతున్నాం. చక్కగా మీరందరూ సాయంకాలం పూట మిమ్మల్ని కలుస్తాం అక్కడ. బ్రహ్మాండంగా భక్తి శాస్త్రి కోర్స్‌ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. శ్రీమద్ భాగవతం ఎన్నో అద్భుతమైన విషయాలతో కూడి ఉన్నది. షట్ సందర్భములు అని ఆచార్యులు మనకి అనుగ్రహించారు. అందులో భాగవత సందర్భం కూడా ఒకటి. భాగవత యొక్క ప్రాధాన్యత, భాగవతం యొక్క ముఖ్యత్వం, భాగవతం యొక్క విశిష్టత అందులో చెప్పి ఉన్నారు. అటువంటి భాగవత సాహిత్యాన్ని, అటువంటి భాగవత సారాన్ని శ్రీ చైతన్య మహాప్రభు బోధిస్తూ ఉన్నారు. బోధించాక ఈ భాగవతాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశము శ్రీ బృందావనానికి వెళ్ళండి అని శ్రీ సనాతన గోస్వామి, రూప గోస్వామికి ఆదేశం పలికారు. हे राधे व्रज देविके च ललिते हे नंद सूनु कुता गोष्ठत्वा इति सर्वतो व्रजपुरे खेधेर्महा विह्वलौ वन्दे रूप सनातनौ रघुजुगौ श्रीजीव गोपालकौ ఈ మహానుభావులు, ఈ ఆచార్యులంతా కూడా వ్రజమండలం మొత్తం తిరుగుతూ అక్కడుండే వైభవమైన లీలలు ప్రకాశింపజేసి మనందరికీ అందించారు.
ఈ మనం వెళ్ళే బృందావనం, మనము వెళ్ళబోయే బృందావన యాత్రలో మనము ఆచార్యులు తిరిగిన ప్రదేశములు, ఆచార్యులు వైభవంగా ప్రకాశింపజేసిన ప్రదేశము, ఆచార్యులు నడయాడిన ప్రదేశము. అక్కడే మనం కూడా తిరగబోతున్నాం. అక్కడ మనం కూడా ఆ కృష్ణుడిని అనుభవించబోతున్నాం అనంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. కాబట్టి భక్తులందరూ చక్కగా బృందావన యాత్రకి ఆహ్, వెళ్దాం. అక్కడ చక్కటి ఆచార్య అనుభూతి అనేది మనందరం పొందుదాం. భాస్కర దేవి మాతాజీ అడుగుతున్నారు. భక్తి శాస్త్రి జాయిన్ అవ్వడానికి మెసేజ్ పంపించారట కానీ రిప్లై రాలేదట ఇంకా. ఒక్కసారి మళ్ళీ మీరు మెసేజ్ పంపించొచ్చు మాతాజీ. మళ్ళీ ఒకసారి పంపించండి. తర్వాత ఇంకెవరికేమైనా ప్రశ్నలున్నాయా? ఓకే. మీ అందరికీ ఒక జనరల్ విషయం ఒకటి చెప్తాను. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినది. ఒక వైష్ణవ ఎటికెట్ మీకు ఈరోజు చెప్తాను. ఎందుకంటే చాలా సార్లు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాల్సొస్తుంది నాకు. ఒక డివోటీని ఎస్పెషల్లీ ఒక సాధు మార్గంలో ఉన్నవారిని ఎప్పుడు కూడా మీ ఆరోగ్యం ఎలా ఉన్నది అని అడగకూడదు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? తెలుసా మీకు? చాలా సంతోషం. కొంతమంది డివోటీస్‌కి ఈ విషయం తెలుసు. ఎప్పుడు కూడా ముఖ్యంగా ఎవరైతే సన్యాసిస్, మహారాజాస్ ఉంటారో వాళ్ళనెప్పుడు అడగకూడదు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని. దాంతో పాటు ఎవరైతే బ్రహ్మచారీస్ ఇంకా మన సీనియర్స్ ఉంటారో వాళ్ళని కూడా ఎప్పుడు అడగకూడదు. ఎప్పుడైనా మీరు స్వయంగా కలిసారనుకోండి, "ప్రభుజీ అంతా బాగున్నారా? మీ ఆరోగ్యం అంతా బాగుందనుకుంటున్నాను ప్రభుజీ" అనాలి కానీ, "మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడగకూడదు. ఎందుకు అనంటే, మనము ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ కృష్ణ కాన్షియస్‌నెస్ ఈ బాడీలీ ఐడెంటిఫికేషన్ నుంచి బయటికి రావడానికి. కాబట్టి ఒకటికి 10 మారు మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ నడుము నొప్పి ఎలా ఉంది? మీ చెయ్యి నొప్పి ఎలా ఉంది? మీ కాలు నొప్పి ఎలా ఉంది? అనంటే వాటి గురించే గుర్తొస్తుంది కానీ సేవ గురించి గుర్తు రాదు. ఆ ఒక్క క్షణమైనా సరే, ఓహ్! నాకు నడుము నొప్పుంది గదా! ఓహ్! నాకు తలనొప్పుంది గదా! ఓహ్! నాకు జరమొచ్చింది గదా! ఓహ్! నా గొంతు బాలేదు కదా! అని కానీ మనం ఆలోచించామనుకోండి భగవంతుడిని మర్చిపోయినట్టే. కాబట్టి మీ అందరి కన్సర్న్ ఎప్పుడు మా పైన ఉంటుంది మాకు తెలుసు. 110% దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ మరలా ఇదే ప్రశ్న అడగకూడదనమాట. మరి ఇంకేం జేయాలి ప్రభుజీ? మరి మాకు కన్సర్న్‌గా ఉంటుంది మీ ఆరోగ్యం గురించి అని అన్నారనుకోండి ఎవరైనా. ఏమనాలో తెలుసా? ప్రభుజీ మీ ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలని మేము కృష్ణుడికి ప్రార్థన చేస్తున్నాం అని చెప్పాలి కానీ, మీ హెల్త్ ఎలా ఉంది ప్రభుజీ? మీ నడుము నొప్పి ఎలా ఉంది ప్రభుజీ? ఆహ్, మీరు టాబ్లెట్‌లేసుకుంటున్నారా ప్రభుజీ? మీరు ఎక్సర్‌సైజ్ చేస్తున్నారా ప్రభుజీ? అని అడిగారనుకోండి మొత్తం బాడీలీ కాన్షియస్‌నెస్‌కొచ్చేస్తది. సరేనా? ఈ విషయం చాలా జాగ్రత్తగా అంటే మీరు నా ఒక్కళ్ళతోటే కాదు కదండీ! ఇంకా మిగతా భక్తులందరితో డీల్ చేస్తూ ఉంటారు గదా! అందుకోసం మీకు చెప్తున్నా. నా బాధ్యత గదా! మీ అందరికీ కరెక్ట్ విషయాలు నేర్పించడానికి. అందుకోసమని చెప్తున్నా. నేను మీతోటి ఏది కూడా మనసులో ఇది చెప్పచ్చా? చెప్పకూడదా? అని అనుకోనండి. ఏది మంచి మీకు చెప్పాలి అని అనిపిస్తే నేను చెప్పేస్తూ ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా ఎంత సిన్సియర్ డివోటీస్ అంటే అసలు నేను మీకు మాటల్లో చెప్పలేనసలు మీ యొక్క సిన్సియారిటీ గురించి. అంత మంచి
భక్తులు మీరందరూ ఇంకా భక్తిలో ముందుకెళ్ళాలని, మేము ప్రార్థన చేయని రోజుండదు, ప్రార్థన చేయని పూట ఉండదు. మేము భగవంతుడి దర్శనం చేసుకున్నామంటే మీ అందరి గురించి ప్రార్థన చేసినట్టే. ఇది మీరు ఎంత పర్సెంట్ మేము నమ్మొచ్చు అనంటే 100కి 100,00,00,000% నమ్మొచ్చు. దాని తర్వాత మీకింకొక విషయం జెప్తాను. ఇక్కడ మనము ఆదిలాబాద్‌లో వైష్ణవ సదాచారం కోర్స్ మనం ఒకటి జేస్తున్నాం అన్నమాట. ఇక్కడ లోకల్ డివోటీస్ కోసమని. అయితే దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇనాగరేషన్ లెక్చర్ ఇవ్వడానికి పరమపూజ్య భక్తి ప్రేమ్ స్వామి మహారాజ్‌ని మేము ఇన్వైట్ చేశాం. అయితే స్వామివారు ఉజ్జయిన్ నుంచి ఆన్‌లైన్‌లో ఈ శనివారం పూట రాత్రి 7-8 లెక్చర్ ఇస్తున్నారు. హిందీలో ఉంటది. మన డివోటీస్ ఎవరికైనా హిందీ అర్థమవుతది, మేమొస్తాము అన్నారనుకోండి, జపా గ్రూప్‌లో పంపిస్తాము. మీరందరూ జూమ్‌లో జాయిన్ అవ్వచ్చు. అటు ఇక్కడ ఆదిలాబాద్ డివోటీస్ ఏమో ప్రత్యక్షంగా వింటూ ఉంటారు. మీరందరూ కూడా పరోక్షంగా మీరు జూమ్‌లో మన జూమ్ ఐడీలో జాయిన్ అయిపోతే మహారాజుల వారు గూడా ఉంటారు. మనమందరం గూడా ఉంటాం. మనందరం కలిసి మహారాజ్ చెప్పేది వినొచ్చు. సరేనా? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈరోజు సాయంత్రం భక్తి శాస్త్రి కోర్స్ ఉంది. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి బాకీగుంటే 12 లోపల చేసేసుకోండి. ఎందుకంటే 12 తర్వాత మనకి లింక్ వచ్చేస్తుంది ఈరోజు భక్తి శాస్త్రికి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్‌కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. జై జై శ్రీ రాధేశ్యామ్. మళ్ళీ రేపు కలుద్దాం. మళ్ళీ సండే రోజు జగన్నాథ స్వామి యొక్క లీలలతో కలుద్దాం. తర్వాత మీరు బృందావన యాత్ర రిజిస్ట్రేషన్స్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ తొందరగా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకి టైం అయిపోతుంది. మనం రూమ్స్ బుక్ చేసుకోవడానికి మనకి ఇది ఈ సండే వరకు టైం ఇచ్చారు. సండే మేము కొద్దిగా ఇంకా సమయం అడుగుతున్నాం. కానీ ఎంతకైనా మంచిది. మీరు ఫాస్ట్‌గా బుక్ చేసుకుంటే ఫాస్ట్‌గా మీకు ఒకటే దగ్గర బ్రహ్మాండంగా రూమ్స్ వస్తాయి. హరి బోల్. శ్రీ రాధే శ్యామ్.